ఫైనల్లీ మనం అయితే వారణాసిలో కూడా వచ్చేసినాం. వారణాసి వికాస్ ప్రధాన్ లారీ చూడండి, యాక్సిడెంట్ బా మొత్తం అట్లా వెళ్ళిపోయింది కింది. ఇంకోటి చెప్పాలి, గంగా రివర్ మొత్తం లెంత్ వచ్చేసి 2500 అయితే 2500 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడు జిలేబీ తింటాను అయితే అనుకోలేదు. ఎంటరింగే మనం అయితే కాశీ గల్లీలలో అయితే తిరుగుతున్నాము. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రెవా. ఈరోజు వచ్చేసి అయితే డే 3. సో డే 3 మన రైడ్ వచ్చేసి ఇక్కడ రెవా నుంచి వారణాసికి అయితే వెళ్ళాలి. సో టైం అయితే కరెక్ట్గా 5:59 అయితే అవుతుంది. ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనం నైట్ అయితే పండుకుంది ఇక్కడనే. మన ఛార్జింగ్స్ ఇవన్నీ పెట్టుకోనికే నాకు సరిపోయింది. అండ్ నాకు నిద్ర కూడా మంచిగా వచ్చింది. ఇక తొందర ఫ్రెష్ అప్ అయిపోయి మనం అయితే రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన స్టేలో నిన్న నైట్ కర్ణాటక బైకర్ కూడా అయితే వచ్చిండు. ట్రామ్స్ క్రాంప్ 400. ఓకే రైట్ బాయ్ అంకుల్, ఫిర్ ఆయేంగే కభీ తో భీ బాయ్. సో ఈ స్టే అయితే సూపర్ ఉంది. నేనైతే డెఫినెట్గా రికమెండ్ అయితే చేస్తా. సోలోకి వచ్చేటోళ్ళు అయితే డెఫినెట్గా ఇక్కడ రెవాలో అయితే స్టాప్ తీసుకోండి. మన నాగపూర్ నుంచి ఎవరైనా కాశీకి వెళ్ళాలనుకుంటే మధ్యలో ఇడైతే బ్రేక్ తీసుకొని ఈ రెవాలో అయితే ఆగండి. టైం అయితే కరెక్ట్గా 7 అయితే అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం మన రైడ్. ఈరోజు వచ్చేసి మనకు జస్ట్ 220 కిలోమీటర్స్ ఉందంతే. 4 hours 30 minutes అయితే చూపిస్తుంది. మనం బ్రేక్స్ అవి ఇవి కలిపి తీసుకున్న మ్యాక్స్ 5.5 hours 6 hours అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడ ఉండేది చూడండి, హోటల్ సాక్షి నివాస్. ఇది వచ్చేసి ఫ్రంట్ గేట్ లోనే మనం ఉన్నది. NH39 నుంచి లోపలికి ఒక 1 kilometer ఉంటుంది అంతే. సో నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా. ఇంకొక 5 hours మనం అయితే కాశీలో ఉంటాం. సిటీ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. సేమ్ మన హైదరాబాద్ ఉన్నట్టే ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి మనకి. స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా ఫేమస్ అనుకుంటా ఇక్కడ. సో స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇక్కడైతే పండగ. జస్ట్ ఈ నుంచి ఒక 1 kilometer లోపలికి ఉంటుంది అంటే హోటల్ సాక్షి ప్యాలెస్. ఇంకా ఎలా అనిపిస్తున్నాయి మీకు మన వీడియోస్ కాశీ సిరీస్? మీకు కనుక కాశీ సిరీస్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో డెఫినెట్గా కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. మనం నైట్ అయితే ఇక్కడికే వచ్చినాం. సో ఇదే సర్కిల్లో, ఇదేనా ఇదో దీని ముందు సర్కిల్, రైట్ ఇదే సర్కిల్. సో మనం నైట్ డిన్నర్ అయితే అక్కడనే తిన్నాం. ఎగ్ రోల్ అండ్ ఎగ్, డెఫినెట్గా అది కూడా ట్రై చేయండి. నిన్నటి వీడియో కనుక చూడకపోతే చూడండి, Day 1 and Day 2 వీడియోస్. ఈరోజు వచ్చేసి 3rd March 2026. నాకైతే ఒక ఫ్యూయల్ బ్రేక్ కూడా కావాలి. మన దానిలో అయితే జస్ట్ 1 point మాత్రమే ఉంది. 66 kilometers రేంజ్ మాత్రం ఉంది మన వెహికల్లో. సో నెక్స్ట్ ఫ్యూయల్ బ్రాంక్ ఏడా కనబడుతుందో ఆడైతే ఫ్యూయల్ అయితే టాప్అప్ అయితే వేయించేద్దాం మనం. లారీ చూడండి, యాక్సిడెంట్ బా మొత్తం అట్లా వెళ్ళిపోయింది, కింది వరకు వెళ్ళిపోయింది మొత్తము. మనం అయితే మన రూమ్ నుంచి అయితే ఆల్మోస్ట్ 50 kilometers అయితే వచ్చేసి అయితే 8 అయితే అవుతుంది. సో ఈరోజు రైడ్లో అయితే ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్. భయ్యా 500 మారో భయ్యా, 500. ట్రిప్ మొత్తంలో ఇది వచ్చేసి 4th ఫ్యూయల్ బ్రేక్ అనుకుంటా. నాకైతే ఈరోజుకైతే సరిపోతుంది ఈ ఫ్యూయల్. అసలు మనకి హైదరాబాద్ నుంచి కాశీకి రోడ్స్ ఎలా ఉన్నాయంటే మనకు బ్రేక్స్తో అయితే పని లేదు. అంటే ఆ బ్రేక్స్, అది బండికి ఉన్న బ్రేకులు అయితే మనకైతే అవసరమే లేదు అసలు. పుట్టే యాక్సిలేటర్ మీద చెయ్యి ఉంటే చాలు, అవే వెళ్ళిపోతూనే ఉన్నాయి. అట్లా అంత బాగున్నాయి రోడ్స్ అయితే. సో ఇంకా మనకైతే 140 kilometers అయితే ఉంది. వావ్, ఇక్కడ ఖచ్చితంగా ఆగాల్సిందే ఈ వ్యూ దగ్గర. ఒక్క నిమిషం ఆగుదాం, పక్కా ఇక్కడ ఆగుదాం. చూడండి వ్యూ ఎలా ఉందో. సో ఇది వచ్చేసి ద్రమండ్ గంజ్ అంట. వ్యూ పాయింట్ మాత్రం క్రేజీ ఉంది అసలు. సో నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడు జిలేబీ తింటాను అయితే అనుకోలేదు.
ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇక్కడ. బ్రేక్ఫాస్ట్కి జిలేబీ తిన్నా, పూరి వచ్చేసి 40 రూపీస్, 10 రూపీస్ హాఫ్ ప్లేట్ జిలేబీ తిన్నా. సో రెండు కలిపి మనకైతే 50 రూపీస్లో అయితే అయిపోయింది. దాంతో ఒక వాటర్ బాటిల్ కూడా కొనుక్కున్నా. సో మన బ్రేక్ఫాస్ట్ అయితే 70 రూపీస్లో అయితే అయిపోయింది. మనం మార్నింగ్ రూమ్ కాడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే 102 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంటుందేమో ఇక్కడ నుంచి కాశీకి. ఇంకొక 60-70 కిలోమీటర్స్లో మనకి మిర్జాపూర్ అయితే వస్తుంది. మిర్జాపూర్ అనగానే మీకు ఏం గుర్తు వస్తుందో కింద అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మిర్జాపూర్ 14 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అండ్ కాశీ ఇక్కడ నుంచి ఇంకొక 1.5 అవర్ ఉంటుందేమో మేబీ. ఇంకో విషయం చెప్పాలి మీకు, నేను లాంగ్ అని రైడ్ చేసేటప్పుడు మీరు డెఫినెట్గా రూమ్స్ అనేది ముందే బుక్ చేసుకోండి. ఎందుకంటే మీకు రూమ్ ఉందనుకోండి, మీరు ఇంతసేపు రైడ్ చేసి కూడా డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు స్టేకి. అదే మీరు అక్కడికి వెళ్ళి తిరుగుదాం, మనకి ఇంకా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అని చెప్తే అదంతా చాలా పెద్ద టైం వేస్ట్. అండ్ ఒకవేళ మీకు దొరకకపోయింది అనుకోండి, లాస్ట్ ఏదైతే ఎక్కువ ప్రైస్ చూపిస్తారో అదే బుక్ చేయాల్సి వస్తుంది. సో దానికంటే బెటర్ ఏంటంటే ముందే బుక్ చేసుకోండి. నేనైతే ఒక మంచి యాప్ అయితే చెప్తా, ఆ యాప్లో చూసుకొని బుక్ చేసుకోండి. మంచి రీజనబుల్ ప్రైజెస్కే ఉంటాయి మీకు అన్ని. ఈ యాప్ ఉంది కదా booking.com. సో ఈ యాప్ అయితే మీ ఫోన్లో అయితే మీరైతే ట్రావెల్ చేసేటప్పుడు ఈ యాప్ అయితే మీ ఫోన్లో అయితే కంపల్సరీ పెట్టుకోండి. మొన్న నాగ్పూర్లో ఉన్నది కానీ నిన్న రెవాలో ఉన్నది కానీ మొత్తం ఈ యాప్లోనే బుక్ చేసినాం. చూసినగా మనకి ఎంత రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చినాయి, ఎంత మంచిగా ఉన్నాయి రూమ్స్. ఇప్పుడు మనం వెళ్ళి వారణాసిలో మనమైతే ఆసీ ఘాట్కి దగ్గరలో అయితే ఉంటున్నాము. సో అక్కడి కూడా స్టే అయితే బుక్ చేసేసిన, మంచి రీజనబుల్ ప్రైజే. నాకైతే బుక్ చేసే ముందు ఏమేమి చెక్ చేసుకున్నా అంటే మెయిన్ రేటింగ్ ఎలా ఉందని చూసుకున్నా. సో రేటింగ్ తర్వాత బైక్కి పార్కింగ్ ఉందా లేదా అని మీరు ఒకవేళ బైక్ పైన కనుక రైడ్ చేస్తుంటే కంపల్సరీ కింద అయితే చూసుకోండి. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి కానీ పార్కింగ్ లేదు, కొన్ని చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి పార్కింగ్ ఉంది కానీ మిగతా ఫెసిలిటీస్ ఏం లేవు, అట్లున్నాయి. సో ఫ్రీ పార్కింగ్ అని ఉంటేనే ఆ స్టేని అయితే బుక్ చేసుకోండి. నేను మీరు రైడ్ చేస్తే బైక్ పైన మీకు ఎక్కువ ఖర్చు ఏమవుతుంది అంటే పెట్రోల్కే అవుతుంది. పెట్రోల్ ఇంకా స్టేస్కే ఎక్కువ ఖర్చు అవుతుంది. మిగతాదంతా మన హైదరాబాద్లో తిరిగితే ఎంత అయితే ఖర్చు అవుతుంది, లంచ్కి కానీ ఫుడ్కి అయితే అంత ఎక్కువ అయితే ఏం కాదు. సేమ్ జస్ట్ మన హైదరాబాద్లో మనం బ్రేక్ఫాస్ట్కి ఎంత అవుతుంది, లంచ్కి ఎంత పెడతామో, డిన్నర్కి ఎంత పెడతామో, ఇట్లా బయట స్టేట్స్లలో కూడా అంతే అవుతుంది మ్యాక్స్. దాని మించి ఎక్కువ అయితే అవ్వదు మీకు. ఇదైతే చాలా పీస్ఫుల్గా అయితే అవుతుంది. కొంచెంసేపు అలా మా ఫ్రెండ్స్తో కాల్ మాట్లాడుకుంటూ పాటలు వినుకుంటూ అలా అయితే వెళ్తున్నా. ఇంకా వారణాసి అయితే 80 కిలోమీటర్స్ మాత్రమే. ప్రయాగ్రాజ్ లెఫ్ట్కి వెళ్తే 101. మంచి వీడియోస్ అయితే చేద్దాం. కాశీలో ఘాట్స్ మీద గంగా హారతి తీసుకుందాం, అన్ని ఘాట్స్ ఎక్స్ప్లోర్ చేద్దాము. అసలు కాశీ బనారస్ గల్లీలు తిరుగుదాం, మంచి స్ట్రీట్ ఫుడ్ని ట్రై చేద్దాం, బోట్ రైడ్ చేద్దాం. అన్నీ కాశీలో ఏమేమైతే చేయగలుగుతామో అవన్నీ చేసి మళ్ళీ రిటర్న్ అయితే అవుదాము. సో ఇప్పటి నుంచి ఇక్కడికి ఈరోజు మన డే 3 కదా. మనం కాశీలో ఎన్ని రోజులు ఉంటాం అన్నది మనకైతే కన్ఫర్మ్ లేదు. నేనైతే అబౌవ్ 3 డేసే అనుకుంటున్నా. సో 3 డేస్ కంటే ఎక్కువనే ఉందాం అనుకుంటున్నా కాశీలో. సో నాకు కనుక 3 డేస్ ఉన్న కూడా నచ్చిందంటే ఇంకొక 2-3 డేస్ అన్న ఎక్స్ట్రా ఉంటా. నాకు అట్లయితే ఏం లేదు, ఇన్ని డేస్ ఉండాలని అయితే ఏం లేదు, ప్లాన్ అయితే ఏం లేదు. సో మన ప్లాన్ వచ్చేసి ఓన్లీ 3 డేస్లో కాశీకి వెళ్ళాలనే మన ప్లాన్. మెల్లగా వెళ్దాం, అది కూడా మన బండికి ఏం కావద్దని 3 డేస్ వెళ్దామని చెప్పి అదే ప్లాన్ ఉండే. సో కాశీలో ఎన్ని రోజులు ఉండాలి, ఎటు తిరగాలి, ఏమేం చేయాలన్న ప్లాన్ అయితే లేదు మనకి. సో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం కాశీని అంతా. ఎప్పుడైతే ఒకసారి ఓకే అయిపోయింది మనం రిటర్న్ వెళ్దామని మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు రిటర్న్ అయితే మనం అయితే హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోదాం. సో ఇక్కడైతే ఒక టీ బ్రేక్ అయితే తీసుకుందాం. వారణాసికి అయితే ఇంకొక 1 అవర్ అవుతుంది, 40 కిలోమీటర్స్ అవుతుంది. సో టీ బ్రేక్ తీసుకున్నామని చెప్పి ఇక్కడైతే ఆగినా. ఎగ్జాక్ట్ ఎక్కడనో నాకు కూడా తెలియదు. కరెక్ట్ వారణాసి హైవే పైన అయితే ఆగినా. మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసి దీని కింద అయితే కూర్చున్నా, చాయ్ తాగేసి స్టార్ట్ అవుదాం మెల్లగా. పేజ్ చూద్దాం ఎలా ఉందో. నాకైతే బ్రేక్ తీసుకోవడం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏడికి పోయి ఆగినా వాళ్ళైతే మన బండి నెంబర్ ప్లేట్ చూసి అడుగుతుండ్రు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు అని. సో హైదరాబాద్ నుంచి అని చెప్పాక ఆ రియాక్షనే వెరైటీగా ఉంది. వాళ్ళతో అయితే ఎక్కడ అయినా సరే మినిమం టీ షాప్ కాడ అయినా, బ్రేక్ఫాస్ట్కి అయినా, లంచ్కి అయినా మనదైతే మినిమం ఒక 10 మినిట్స్ అయితే మాట్లాడుతుండ్రు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎక్కడికి వెళ్తుండ్రు, ఎలా వచ్చిండ్రు, ఎన్ని రోజులు పట్టింది, పెట్రోల్ ఎంత అయింది, అవి అన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు వాళ్ళు. సో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళతో అట్లా మాట్లాడుతుంటే. డెఫినెట్గా వేరే స్టేట్స్కి అయితే వెళ్ళేటప్పుడు క్యాష్ని అయితే మెయింటైన్ చేయండి, లేదంటే చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తిన్న దగ్గర యూపీఐ లేదు, ఇక్కడ చాయ్ తాగిన దగ్గర కూడా యూపీఐ అయితే లేదు, ఫోన్పే, గూగుల్ పే ఇట్లాంటివి అయితే ఏం లేవు, ఓన్లీ క్యాష్ అన్నారు. ఎక్కువ అవసరం లేదు, మీ ట్రావెల్కి ఎంత మీకు ఒక 2000-3000 అలా అయితే పెట్టుకోండి సేఫ్టీకి. మన ప్యాకింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ ప్యాకింగ్ వీడియో ఇక్కడ ఐకాన్స్లో ఇస్తుంది, అది ఒకసారి చూడండి. దానిలో అన్నీ మీకు అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎవరైనా లాంగ్ రైడ్కి వెళ్ళాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఏమేమి తీసుకెళ్ళాలి,
అండ్ కొత్తగా ఎవరైనా వెళ్ళాలనుకున్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా వెళ్తున్నా వాళ్ళకైతే ఆ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది. చూడండి పక్కనే ట్రైన్ అయితే వెళ్తుంది. సో మనం తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా ఇదే ట్రైన్ని నేను వీడియో అయితే తీసిన. మన తిరుపతి వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి. తిరుపతి వెళ్ళేటప్పుడు మన పక్కన నుంచి ఇదే ట్రైన్ వెళ్ళింది. 42439 ఇండియన్ రైల్వేస్. ఫైనల్లీ మనం అయితే వారణాసిలో కూడా వచ్చేసినాం. వారణాసి వికాస్ ప్రాధికరణ్ క్షేత్ర మే ఆప్కా స్వాగత్ హే అండి. వారణాసి దగ్గర కూడా వచ్చేసింది. ఒక్క థంబ్నెయిల్కి ఒక ఫోటో అయితే తీసుకుందాం. కాశీలోకి కూడా ఎంటర్ అవుతున్నాం. వారణాసి, బనారస్, కాశీ. థర్డ్ డే మనది. ఇక్కడ నుంచి ఇంకా మన స్టేకి అయితే 41 minutes 25 kilometers అయితే ఉంది. కొన్ని నిమిషం ఏమైంది నొక్కుంటూ వెళ్తుండు భయ్యా డక్కమన్నా. 1200 kilometersని డ్రైవ్ చేసినాక మనమైతే కాశీ లోపలికి అయితే వచ్చేసినాం. కాశీ అంటే ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తా, డీటెయిల్గా అయితే చూపిస్తా కాశీ ఎలా ఉంటుంది అన్నది. ఇంకా మీరు కనుక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనమైతే నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్లో అయితే ఉన్నా. నేను ఎప్పుడెప్పుడు ఆ ఘాట్స్ కాడికి వెళ్ళి ఆ ఘాట్స్ దగ్గర నడుద్దాం, ఆ ఘాట్స్ని ఒక్కొక్క ఘాట్ని ఎక్స్ప్లోర్ చేద్దామని. సో మెయిన్ అయితే మణికర్ణిక ఘాట్ కాడికి అయితే వెళ్ళాలి. మణికర్ణిక ఘాట్, ఆసీ ఘాట్. అండ్ ఇది నా ఫస్ట్ సోలో రైడ్, అది కూడా హైదరాబాద్ నుంచి కాశీకి. ఆల్మోస్ట్ 1300+ kilometers వన్ సైడ్. సో ఇక్కడ తిరగడం మనం అది ఇది ఒక 1500 వేసుకోండి. 1500 రావడానికి, 1500 మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి అయితే వెళ్ళడానికి. ఆల్మోస్ట్ 3000 kilometers రైడ్ అయితే చేస్తున్నాం మనమైతే కాశీ సిటీ లోపలికి కూడా ఎంటర్ అయితే అవుతున్నాము. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే ప్రయాగ్రాజ్ వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే గాయా. కాశీ సిటీ లోపలికి కూడా ఎంటర్ అయితే అయిపోయినాం మనం. హర హర మహాదేవ్. ఇక్కడైతే లెఫ్ట్ అయితే చూపిస్తుంది మనకి. సో కాశీకి వచ్చినప్పుడు మీరైతే జాగ్రత్త ఉండండి, దొంగలు అయితే చాలా ఉంటారు కాశీలో. ఎంటరింగే మనం అయితే కాశీ గల్లీలలో అయితే తిరుగుతున్నాము. ఉందా లేదా రోడ్ ఎటు పోతుందిరా ఈ మ్యాప్. ఏదో మెయిన్ రోడ్కి అయితే వచ్చినాం. ఆ గల్లీలన్నీ తిరిగేసి ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకోవాలి. ఇంకోటి చెప్పాలి, గంగా రివర్ మొత్తం లెంత్ వచ్చేసి 2500 kilometers అయితే ఉంటుంది అప్రాక్స్. సో మన ఇండియాలో అయితే మొత్తం 5 states ఈ రివర్ అయితే ఫ్లో అవుతుంది. సో పైన గంగోత్రి గ్లేషియర్స్ ఉంది కదా, అదే హిమాలయస్లో గంగోత్రి ఉంది కదా. సో ఉత్తరాఖండ్ ఫస్ట్ స్టేట్. ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్లోకి, బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి వెస్ట్ బెంగాల్. సో మన ఇండియాలో అయితే ఓన్లీ 5 స్టేట్స్లో ఫ్లో అవుతాయి. 5 స్టేట్స్లో అయితే ఫ్లో అవుతుంది గంగా రివరు. సో ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్ దాటేస్తుందో అది బంగ్లాదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది. సో బంగ్లాదేశ్లోకి వెళ్ళేసరికి దీని పేరు అయితే మారిపోతుంది. ఇది గంగా రివర్ కదా, బంగ్లాదేశ్లోకి వెళ్ళేసరికి పద్మ రివర్ లాగా అయితే నేమ్ చేంజ్ అయిపోతుంది. కానీ ఒకటే రివర్ ఇదంతా. హిందూస్కి అయితే ఈ గంగా రివర్ అయితే ఒట్టి రివర్ అయితే కాదు, ఒక ఎమోషన్ ఈ గంగా అనేది. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు కదా. సో మనకైతే చాలా తొందరగా అయితే శివుడు అయితే ఆజ్ఞ అయితే ఇచ్చేసిండు. మనమైతే కాశీలోకి మన బండి వేసుకొని అయితే వచ్చేసినాం. అయితే మనమైతే మొత్తం 220 kilometers అయితే రైడ్ చేసినాం. రేవా నుంచి ఇక్కడికి 220 kilometers అయితే ఉంది. సో మన ఇంటికాడ నుంచి మనమైతే మొత్తం 1237 kilometers రైడ్ చేసి కాశీకి అయితే వచ్చినాం మనము. ఇక్కడ ఎక్కడ చూసినా కాశీలో మీకైతే శివుడు టెంపుల్స్ అయితే కనబడతాయి. ఎక్కడిపైన కానివ్వండి, అది గల్లీలలో కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి, శివుడి అయితే టెంపుల్ అయితే కనబడుతున్నాయి మీకు. రెడీగా బుక్ చేసే ముందు మీకు ఏం లేకపోయినా పర్లేదు, కానీ మీ బండి పెట్టుకోనికి పార్కింగ్ ఉంటే ఆ స్టేని అయితే కళ్ళు మూసుకొని చేసేసుకోండి. ఇప్పుడు మనం బుక్ చేసింది కూడా ఆల్మోస్ట్ 9.6 అయితే ఉంది రేటింగ్. సో వెళ్ళైతే చూద్దాం ఎలా ఉంది ఏందన్నది. ఒకవేళ నాకు కనుక నచ్చిందంటే నేను మీకు రికమెండ్ చేస్తాను. మీరు ఎవరైనా కాశీకి వస్తే, మన హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే కాశీకి వస్తే డెఫినెట్గా ఆడైతే స్టే అయితే చేయండి. సో ఆ స్టే ఎంత పడ్డది, ఏంది, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ అడిగైతే నేనైతే వెళ్ళినాకైతే చెప్తా. మీరు ఇంకా ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ కనుక ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా రైడ్ విత్ వినీత్ అనే ఉంటుంది నేమ్. సో ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతే నేను ఆ స్టోరీస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటా, మనం ఏ టైంకి ఎక్కడ ఉన్నాం అన్నది. సో కరెక్ట్ కాశీ హిందూ విశ్వవిద్యాలయ ఆపోజిట్ లేన్లో అయితే మనం అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఒకసారి ఆర్కిటెక్చర్ అయితే చూడండి ఎట్లుందో. ఇది పోస్ట్ ఆఫీస్ అంట. మార్నింగ్ కాదు అసలు, నైట్ ఎలా ఉంటుందా అన్నది చూడాలని ఉంది నాకైతే కాశీ. చూడండి ఇక్కడ రోడ్ పైన ఒక టెంపుల్ శివుడిది. సో ఆ టెంపుల్ దాటి ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది లోపల. సో పెట్రోల్ ఇక్కడ అయితే 95 రూపీసే ఉంది. 95 రూపీస్ కాశీలో పెట్రోల్. ఎందుకంత తక్కువ?
జస్ట్ మన స్టే నుంచి అయితే ఆసిఘాట్ అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో నేను వాకబుల్ డిస్టెన్స్లోనే కావాలని అయితే స్పెసిఫిక్గా చూజ్ చేసి అయితే తీసుకున్నా ఈ స్టేని. సో ఇదే మన స్టే అయితే కనబడుతుంది కదా, ప్యారడైజ్ స్టేస్. ఇందులోనే మనం అయితే స్టేని అయితే బుక్ చేసుకున్నాం. సో మన స్టే కిందనే ఇన్ని ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి తిన్నీకి. పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. ఇక్కడైతే పార్క్ చేసేద్దాం. ఫైనల్లీ కాశీకి అయితే వచ్చేసినాం మనం. హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1300 కిలోమీటర్స్ని అయితే రైడ్ చేసుకుంటూ కాశీకి అయితే వచ్చేసినాం. వీడియో అయితే చాలా లెంత్ అయితే అయిపోతుంది. వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తా. టైం వచ్చేసి కరెక్ట్గా ఇప్పుడైతే 12:30 అయితే అవుతుంది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తా. వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. సో ఇప్పటి నుంచి కాశీ ఎలా ఉంటుంది అన్నది అయితే మీకైతే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అయితే చూపిస్తా. వీడియోస్ని అస్సలు మిస్ అవ్వకండి. వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇప్పుడే నేనైతే రూమ్కి అయితే వచ్చిన. నెక్స్ట్ వీడియోలో మన రూమ్ ఎలా ఉంది, మనం ఎక్కడ స్టే చేస్తున్నాం, ఇక్కడ ఏమేమి ఫుడ్ దొరుకుతుంది అన్నీ కొంచెం సేపు అయితే రూమ్కి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.